నేను ఎప్పుడో ఒకసారి ఆరోగ్యం చెడి హెల్త్ బాగాలేక ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ డిఫరెన్స్ ఫీల్ అయ్యాను నేను, ద ట్రీట్మెంట్. పెళ్ళైన తర్వాత వస్తే ఎట్లా ఉంటుందో, పుట్టింటికి వెళ్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అది కూడా రుచి చూశాను నేను. సో ఐ సెడ్ ఐ షుడ్ నెవర్ గో బ్యాక్. ఏ ఆడది చేయకూడని తప్పు ఏదైనా ఉంటే జీవితంలో, ఒక్కసారి పెళ్లి చేసి పంపించిన తర్వాత పుట్టింటిని మర్చిపోవడం చాలా మంచిది. యూ షుడ్ ఫర్గెట్ ద పేరెంట్స్ అన్లెస్ దే ఆర్ వెరీ లవింగ్ పేరెంట్స్. ఏదొచ్చినా నేను అలా ఆదుకుంటాము అని చెప్తే తప్ప, అసలు కోఆపరేషన్ లేని వాళ్ళను, అండర్స్టాండింగ్ లేని పుట్టింటికి వెళ్ళకూడదు. అసలు వాళ్ళకి భారం అవుతానన్న ఇది కనిపించింది. నా అడ్వైజ్ ఎప్పుడూ అదే, ఒక్కసారి డిసైడ్ చేసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ సైడ్ క్లోజ్ చేయడం బెటర్. కానీ ఇది మీ డెసిషన్ కాదు కదా, మీ పెళ్ళి మీరు చేసుకోవాలనుకున్న పెళ్ళిని చేయనివ్వలేదు తల్లిదండ్రులు. ఇఫ్ ఇట్స్ నాట్ డెసిషన్ కాకపోయినా మరి అంతటితో మరి 6 ఫ్యామిలీ ఉన్న వాటిలో ఒకసారి వదిలించుకున్నట్టే లెక్కది. బాధ్యతలు పైగా బాగా బతికిన ఫ్యామిలీస్ అవన్నీ, బాగా తిని పాడు చేసిన బ్రాహ్మణ ఫ్యామిలీస్ ఇవి. అంతా ఏమీ లేదు, చివరికి ఏం లేదు. అందరూ మేమంతా రావడానికి కారణం అసలు మరి ఆర్థిక పరిస్థితులే కదమ్మా. మా సిస్టర్ వచ్చినా నేను వచ్చినా కూడాను షేడ్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ. నేను విక్రిస్తుండేదాన్ని, కృష్ణకుమారి సత్రం ఎలా ఉంది అని అడిగేదాన్ని ఎప్పుడైనా. ఇంటి నిండా చుట్టాలు, జనం, సొంత వాళ్ళును. అలాంటి పరిస్థితుల్లో మేమందరం కష్టపడ్డాం. తను కష్టపడింది, నేను కష్టపడ్డాను. కానీ ఇవాళ మేము బంగారం కంచాల్లోనే తిన్నాము, మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాము అని చెప్పడం చాలా తప్పు. కానీ ఇది నిరంతరంగా మనకే ఉంటుందని ఏనాడు అనుకోలేదు నేను. ఇది ఒకరు ఈ ఆర్ట్ క్లాంప్స్ పోతాయి, లైమ్ లైట్ పోతుంది, అసలు మనం ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితులు కూడా రావచ్చు అని అనుకున్న స్థితిలోనే నేను చాలా బ్యాలెన్స్డ్గా ఎప్పటికి ఏది ఆపేయాలో అది ఆపేశాను, ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేశాను. దీన్ని మించి జరిగినవి చాలా ఉన్నాయి లైఫ్లో. ఒక పావర్టీలో బాగా దెబ్బతిన్న రోజుల్లో నాకు ఏదైనా బాగా మంచి చీర కొనుక్కొని కట్టుకోవాలనుకున్నా, దీని మీద తగలబెడితే ఆ పిల్లలకు లేకుండా పోతుంది కదా, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ చదువు, వాటికి కావాలి. మంచి గ్యాప్స్ వచ్చేసేవి సినిమాలకి మధ్య గ్యాప్లు. దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. ఏదైనా చేయొచ్చేమో, ఇంకేదైనా ఉద్యోగంలో వస్తే ఇంకో ఉద్యోగం వెతుక్కోవచ్చు. సినిమాల్లో వేషాలు రాపితే మనల్ని వద్దనుకున్నప్పుడు మనం కాదు వద్దనుకోవడం, వాళ్ళే వద్దనుకుంటారు. ఇప్పుడు క్యారెక్టర్ చూసింగ్లో నేను వద్దనుకోవచ్చు, నాకు ఈ రోల్ నప్పదండి, పూర్తిగా యువర్ విల్లింగ్ టు యాక్ట్, టేకప్, వర్క్ హార్డ్. కానీ అవకాశాలు అప్పుడు కొంత చాలా రేర్గా వచ్చేవి నాకు. అంటే నా మీద ఒక టాక్ ఉండేది, చాలా ఇండివిజువాలిటీ ఎక్కువ అమ్మాయికి, మనం డిక్టేట్ చేయలేము, మన మాట వినే స్వభావం కాదు, వాడికి అర్థం అయ్యేది కాదు. ఓ పర్ఫెక్షన్ కోసం నేను చేసే పని బాగుండాలి అన్న ఉద్దేశంతో మనం కొన్ని రిమార్క్స్ చేస్తాం, కమెంట్స్ చేస్తాం, ఇది బాగుండదండి అంటే కోపం వచ్చేది. ఒక సందర్భంలో మీరు అడ్డగీతల చీర కట్టుకోలేదు, నిలువు గీతల చీర కట్టుకుంటాను, నా హైట్ తక్కువగా కనిపిస్తుందని వాదించినందుకు ఒకరు మీ మీద కోపం చేసుకున్నారు. అయినా కూడా తర్వాత దే గేవ్ ఇన్. సరేనే షూటింగ్ అయిపోతుంది, ఆవిడకి ఏం కావాలో తీసుకెళ్ళి అలాంటివి కొనండి అని సర్దుకున్నారు.